వీళ్ళకి మట్కీలు ఎలా తీయాలి, ఇలా హెల్దీ అయిన రుచికరమైన మలిద ముద్దలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. సో ఇంకా వీడియో మొత్తం పూర్తిగా చూడండి చివరి వరకు, మీకు అంత వీడియో అంతా చూసి అర్థమైపోతుంది. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ముందుగానైతే 2 కుండలు ఇంకా 2 కంచులు ఒక చిన్న గురిగి తెచ్చి కడిగి వాటర్ పోసి అయితే పెట్టాలి, అది కారుతుందా లేదా అని తెలుసుకోవడానికి. ఇంక ఇక్కడ నేనైతే కిలో గోధుమ పిండి ఇంకా రుచికి సరిపడా ఉప్పు నూనె వేసుకొని మొత్తం కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు చపాతీకి అయితే చాలా మెత్తగా మంచి స్మూత్గా వస్తుంది కదా. ఇంకా బెల్లంని కూడా తురిమి అయితే పక్కన పెట్టుకున్నాను. ఫైనల్గా చపాతీ అయితే అన్ని తయారు చేసి పెట్టుకున్నాను. కొంచెం మందమే చేసుకోవాలి, మందంగా చేసుకొని అంటే గట్టిగా కాల్చకుండా కొంచెం మెత్తగా అంటే లైట్గా కాల్చుకుంటే లడ్డు మనకి స్మూత్గా అంటే మెత్తగా వస్తుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువగా కాలిస్తే అది గట్టిగా అయ్యి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. వేడి ఉన్నప్పుడే మొత్తం ఇలా తుంచుకోవాలి. తుంచుకున్న తర్వాత అందులోకి బెల్లం వేస్తే ఇంకా చిన్న చిన్న పెద్దలు ఉన్నా కానీ అవి కరుగుతాయి. ఇందులో కొంచెం చక్కెర నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలుపుకొని నేనైతే ముద్దలు చుట్టుకున్నాను. చాలా మెత్తగా ఇట్లా ముద్ద పెట్టగానే వచ్చేసింది. దీంట్లో నేను ఇంకేం కలపలేదు, వాటితోటే మొత్తం ముద్ద చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి కదా. సో ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు, అది మన మన ఇష్టము. ఇంకా ఇవి మిక్సీలో వేసుకొని పొడిగా కూడా చేసుకొని ముద్దలు చుట్టుకుంటారు. సో ఇంకా ఎవరిష్టం వాళ్ళది. మనం వెనకటి పద్ధతితోటే అంటే మన అమ్మ నాన్న వాళ్ళు ఎలా పద్ధతిగా ఎలా చేశారో ఆ విధంగానే మనం చేస్తాం కదా. ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా లింగలాలు అంటారు వీటిని, నిప్పులు కాకుండా. సో దాంట్లోకి ఊదునైతే వేసుకోవాలి, గుగ్గిలం కాదు ఊదు వేసుకోవాలి. ఊదు వేసుకున్న తర్వాత కుండల్ని ఈ విధంగా ఊదినంతా పట్టించే విధంగానైతే పెట్టుకున్నట్టయితే ఆ వాసన అనేది కుండలకి ఇట్లా వస్తుంది కదా. సో దేవునికి ఇలా ఊద అనేది ఇష్టం కాబట్టి ఆ వాసన అనేది ఈ విధంగా పట్టిస్తారు. సో చూసారా, కంచులకి చిన్న గురికి కూడా పట్టిస్తున్నారు మా ఆయన. సో ఇంక ఈ ప్రాసెస్ అంతా ఆయనదే అనమాట, మనకు తెలియదు ఇదంతా. ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం షర్బత్ కోసం అయితే నేను ముందుగానే బెల్లం నానేసుకున్నాను. మొత్తం కరిగిపోయేంత వరకు అయితే నానేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం కొంచెం గంధం ఉంటుంది కదా, గంధంని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని చిక్కగా ఉండేలాగా అయితే చూసుకోవాలి. అది ఈ కుండలకి ఇంకా కంచురికి చిన్న గురికి కూడా ఇలా చిలకరించడం అంటారు కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా న్యూస్ పేపర్ వేయడం అయితే మర్చిపోయాను, ఇల్లంతా ఆగమాగం అయిపోయింది. మళ్ళీ నాకైతే డబల్ పని అయిపోయింది అనుకోండి. ఈ విధంగా రెండింటికి చేసుకోవాలి. ఇంకా సబ్యాకు ఉంటుంది కదా, అది స్మెల్ అయితే సూపర్ అదుర్స్. ఇంకా 2 డేస్ వరకు మా ఇంట్లో సబ్యాకు వాసనే ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ స్మెల్ అయితే. ఇంకా బయట మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా, ఇంకా తీసుకొచ్చి రెడ్ దారంతో మాలలలో అయితే పెట్టుకోవాలి. చూసారా, అది బెల్లం నీళ్ళల్లో సోంపు, పచ్చి సోంపు అంటారు కదా, పచ్చి సోంపు ఇంకా కొబ్బరి పొడి అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కుండలో మొత్తము నిండేంత వరకు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులోంచి సగం ఇంకొక కుండలో పోయాలి, సగం అయితే పోయకూడదు. సో ఈ విధంగా పోసుకున్న తర్వాత కుండలు 2 పక్కన పెట్టుకొని అందులోకి కంచుడు పెట్టి, కంచుల్లో ఫస్ట్గా ఇంట్లో వండిన బగారన్నం, మటన్ అంటే మటన్, చికెన్ ఇంకా ఎవరిష్టం వాళ్ళది, అవి పక్కకైతే తీసి పెట్టిన తర్వాత తినాలి. సో ఇంకా అవి తీసి పెట్టాను పక్కకి. అవే తీసుకొచ్చి కంచుల్లో ఫస్ట్ అన్నం పెట్టి మధ్యలో అయితే కూరనైతే వేస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత దట్టీలు అంటారు, దట్టీలే చిన్న కట్ చేసి అవి అయితే మీద కప్పుతారు. ఇంకా అంటే వాళ్ళు వచ్చారు, ముస్లిం వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పూజ చేసి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇంకా నమాజ్ అయితే చదువుతారు. అసలు ఏం చదువుతారో తెలియదు ఇంకా నాకు అది. ఇంకా చదివిన తర్వాత డప్పులతోనైతే పిల్ల ఉంటుంది కదా మసీదు, అక్కడికైతే వెళ్ళాలి. సో చూసారు, ఇంకా డప్పులతోనైతే తీసుకెళ్తున్నారు. ప్రతిసారి 10 ఇయర్స్ అవుతుంది మేము ఇది చేయబట్టి. సో ఇంకా వెళ్తున్నాము. ఈ ఒక్కరోజు మేము మట్టికలు తీసినప్పుడు బొట్టు అయితే పెట్టుకోము, ఇంకా ప్రతిరోజు అయితే బొట్టు పెట్టుకుంటాను. కుంకుమ ఇంకా పూజ చేసుకున్నప్పుడు కుంకుమ కూడా పెట్టుకుంటాను. కొందరైతే అసలు ఏది పెట్టుకోరు, కానీ ఎవరిష్టం వాళ్ళది, దానికి మనం ఏం చెప్పలేము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పీళ్ళ ముందు అయితే ఈ కుండలు అంటే ఫస్ట్ హాల్వా చుట్టూ తిరగాలి. హాల్వా చుట్టూ 5 చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి. పక్కకు పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ నమాజ్ అయితే చదువుతారు. చదివిన తర్వాత ఇక్కడ మనం తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే మలిద ముద్దలు 5 తీసుకొస్తాము పెద్దగా చేసి. అందులో నుంచి 3 వాళ్ళు తీసుకొని 2 మనకు అక్కడైతే పెడతారు.
ఇక్కడ సాబియాకు అంటే దేవునికి చాలా ఇష్టము. మనం ఎన్ని మటన్ చికెన్లు పెట్టినా కానీ ఎక్కవంట. అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పారు, ఇది ఒక్కటే ఎక్కుతుంది, ఆయనకు చాలా ఇష్టము, ఇది కంపల్సరీ తీసుకురావాలి ఎక్కడైనా బాధపడైనా సరే, ఈ సాబియాకు మాత్రం ఆయనకు పెట్టాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము తీసుకొచ్చిన షర్బత్ అయితే ఉంటుంది కదా, అందులో నుంచి 2 కుండల నుంచి అందులో కొంచెం ఇందులో కొంచెం తీసుకొచ్చి ఆల్వాలో అయితే చిన్న గురిగి ఉంది కదా, దాంతోనైతే పోసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు మా ఆయన. ఇంకా తర్వాత ప్రసాదాలు అయితే వాళ్ళు తీసుకొని మాకు అక్కడ పెట్టారు. అక్కడ మేము తీసుకొచ్చిన షర్బత్ కుండలు కూడా ఉన్నాయి కదా, అవి ఒకటి వాళ్ళు తీసుకొని ఒకటి మాకు ఇస్తారు. ఏ మతం ఏ దేవుడని కాకుండా మనం మనసుతో పూజ చేసుకుంటే అంత మనకు మంచి జరుగుతుందని నమ్మకంతో చేస్తున్నాము. ఇంకా